హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం. అచలకీల సెకండ్ సీజన్ నందిని 9వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఏ నందు, నిద్ర పట్టడం లేదా అన్నాడు అభినందన్. ఏమీ మాట్లాడలేదు నందిని. ఏమైనా కావాలా అన్నాడు అభినందన్. సమాధానం ఇవ్వలేదు నందిని. అర్థమైంది, నేను నిన్ను పట్టించుకోవడం లేదు అనుకుంటున్నావు కదా అంటూ కొంచెం దగ్గరగా జరిగాడు. అయినా స్పందించలేదు నందిని. మౌనం అర్ధాంగీకారం అంటారు, కానీ నేను అంగీకారం అనుకుంటున్నాను అంటూ నందిని నడుము చుట్టూ చేతులు బిగించి ఒక్క ఉదుటిన తన పైకి లాక్కున్నాడు అభినందన్. ఈ లోకంలోకి వచ్చినట్లుగా. ఏం చేస్తున్నారు, వదలండి అంది నందిని. దీనికోసమేగా ఆలోచిస్తున్నావు, అందుకేగా నీకు నిద్ర కూడా పట్టడం లేదు అంటూ తన పట్టును ఇంకొంచెం పెంచి నందిని పెదాలను అందుకోబోయాడు అభినందన్. ఏదో బల్లి ఒంటిపై పాకుతున్నట్లుగా అనిపించసాగింది నందినికి. 2 చేతులు అభినందన్ హృదయంపై ఉంచి కొంచెం బలవంతంగా అతని పైనుండి లేచి పక్కన కూర్చుంది. మొహం చిరాకుగా ఉంచి బలవంతంగా ఊపిరిని పీలుస్తూ ఉంది నందిని. ఏమైంది నందు అంటూ లేచి తన పక్కనే కూర్చున్నాడు అభినందన్. నాకు ఇష్టం లేదు అంది నందిని. ఏ, ఎందుకు ఇష్టం లేదు? నేను నీ భర్తని అన్నాడు అభినందన్. కాదనట్లేదు, కానీ మీరన్న చనువు మన ఇద్దరి మధ్య ఇంకా పెరగలేదు అని అనుకుంటున్నా అని అంది నందిని. రావడమే భయపెట్టడం ఎందుకని కాస్త సమయం ఇచ్చాను, కానీ నేను అనుకున్న చనువు మన మధ్య ఎప్పటికీ వచ్చేలా లేదు. ఇలా కలిస్తే అయినా అది మారుతుంది ఏమో అని అంటూ బలవంతంగా నందినిని దగ్గరికి లాక్కుంటూ ఉన్నాడు అభినందన్. వద్దు అంటూ గింజుకుంటూ ఉంది నందిని. ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుంది నందు, ఒక్కసారి జరిగిపోతే నీకు అలవాటవుతుంది అంటూ నందిని చీర లాగేశాడు అభినందన్. నందిని కళ్ళు బాధతో వర్షిస్తున్నా అదేమీ గమనించడం లేదు అభినందన్. నందినిని ఆక్రమించాలి అనే ఒక్క లక్ష్యంతో అతని చేతులు ముందుకు వెళుతూ ఉన్నాయి. ఇదేదో మొదటి రాత్రి జరిగినా అతనిపై ఉన్న ఎంతో కొంత మంచి అభిప్రాయంతో ఇంత బాధ ఉండకపోయేదేమో. చనువు కావాలి, సమయం ఇస్తా అన్నాడు. ఈనాడు ఒక పశువులా ప్రవర్తిస్తుంటే భరించడం నందిని వల్ల కాలేదు. తనలో కోపం తారాస్థాయికి చేరుకుంది. ఒక్క ఉదుటిన అతన్ని కాలితో తన్ని అతని వెనకాలే లేచి అతని చెంప చెల్లుమనిపించింది నందిని. ఊహించని ఆ పరిణామానికి విస్తుపోయి చూస్తూ ఉన్నాడు అభినందన్. మరుక్షణంలో తను చేసిన తప్పేంటో తెలుసుకున్న నందిని అతన్ని చేరుకొని క్షమించమని హృదయంపై వాలిపోయింది. నీకు నేనంటే ఇష్టం లేదు కదా, అదేదో పెళ్ళికి ముందే చెప్పేస్తే అయిపోయేది కదా. ఇలా నా జీవితంతో ఆడుకోవాలని అనుకుంటున్నావా అంటూ నందిని రెక్క పట్టుకొని మంచం పైకి విసిరికొట్టి బయటకు వెళ్ళిపోయాడు అభినందన్. అతని వెనకే పరుగు తీసింది నందిని. అతను బండి తీస్తూ ఉంటే ఎదురుగా వెళ్ళి నించుని, ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు? ప్లీజ్, మీ ఇష్టం, ఏమైనా చేయండి, ఇక నేను అడ్డు చెప్పను, కానీ దయచేసి ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకుండా వెళ్ళొద్దు అని బతిమాలుకుంది నందిని. కానీ నందిని మాటలు లెక్క చేయకుండా తనను పక్కకు తోసేసి బయటకు వెళ్ళిపోయాడు అభినందన్. అభినందన్ తోసిన తోపుకు కింద పడి మణికట్టు పైభాగంలో దెబ్బ తగిలింది నందినికి. చేతి నుండి వస్తున్న రక్తాన్ని చూసుకుంది. నందినికి కళ్ళ నుండి వస్తున్న నీటి కంటే ఆ దెబ్బ వల్ల బాధ ఎక్కువగా అనిపించలేదు. లోపలికి వెళ్ళి దెబ్బను శుభ్రం చేసుకుని మందు రాసుకుని తర్వాత ఫోన్ తీసుకుని తల్లికి ఫోన్ చేయబోయింది నందిని. ఈ సమయంలో ఫోన్ చేస్తే అమ్మ కంగారు పడుతుంది. నా జీవితం ఎంతో బాగుండాలి అని అమ్మ కలలు కంది. అమ్మ కలలు కళ్ళలు కావద్దు. నేను ఓపికతో ఉండైనా సరే, అందరికీ నచ్చినట్టుగా నడుచుకునైనా సరే అమ్మ కోరుకుంటున్నట్లుగా ఉంటాను అని అనుకుంది నందిని. అభినందన్కి ఫోన్ కలిపింది. ఫోన్ రింగ్ అవుతుంది, కానీ అతడు ఎత్తలేదు. అలా చేస్తూనే ఉంది. కాసేపటి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఎవరైనా అడిగితే నేను ఏం చెప్పాలి? ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పాలి, ఎందుకు ఇలా చేశాడు అని అనుకుని మంచంపై బోర్లా పడి ఆగని కన్నీళ్ళకి దిండుని ఆసరాగా ఇచ్చింది నందిని.
బయట గడియ కూడా పెట్టకుండానే వచ్చేసి అలాగే ఏడుస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియదు. 10 గంటలకు బయటకు వెళ్ళిన అభినందన్ 12 గంటల తర్వాత తూలుతూ ఇంటికి చేరుకున్నాడు. బండి మీద వెళ్ళిన అతన్ని స్నేహితులు ఇంటి దగ్గర దింపి వెళ్ళారు. అలా తూలుతూనే వచ్చి డోర్ కొట్టబోయాడు. అతని చెయ్యి తగిలిన మరుక్షణంలో డోర్ తెరుచుకుంది. అమ్మోరు తల్లి, డోర్ కూడా వేసినట్టు లేదు అనుకుని లోపలికి వచ్చి డోర్ పెట్టి తమ గదిలోకి వెళ్ళిపోయాడు. మంచంపై అటు ఇటు కాకుండా అడ్డంగా పడుకుని ఉంది నందిని. నిద్రపోయినట్లు ఉంది మహారాణి గారు. ఇంటిని దొంగలకు వదిలేసి నిద్రపోయినట్టున్నారు అనుకుంటూ ఒక దిండు తీసుకుని నేలపై వేసుకుని అలాగే పడుకున్నాడు అభినందన్. 1 గంట తర్వాత కలవరింతలు వినిపిస్తుండడంతో లేచి కూర్చుంది నందిని. గడియారం వైపుకు చూసింది. 3 గంటలు దాటింది. ఈయన ఇంకా రాలేదు అనుకుని కిందికి దిగిన నందిని కాళ్ళకి తగిలాడు అభినందన్. ఎప్పుడు వచ్చాడు అంటే నేను డోర్ వేయకుండానే పడుకున్నానా అనుకుని కూర్చుని అతన్ని చూస్తూ ఉంది. నీ మొగుడిని కదా, ఎందుకే నీ మీద చెయ్యి వేయనియ్యవు? నేను మగాన్నా కాదా అని నా మీద నాకే అనుమానం వచ్చేలా చేస్తున్నావు. కానీ నిన్ను వదలను, ఈరోజు కాకపోతే రేపు అంటూ కలవరిస్తూ ఉన్నాడు అభినందన్. అతని మాటలు వింటున్న నందినికి చాలా భయం వేసింది. వెళ్ళి పక్కన కూర్చుని అతన్ని కుదిపింది. లేపడానికి ప్రయత్నించింది కానీ లేవలేదు అభినందన్. అతడు ఇంకా ఏదో కలవరిస్తూ ఉన్నాడు. అతని నోటి నుండి గుప్పున వాసన నందినిని చేరింది. ఈయనకు ఈ అలవాటు కూడా ఉందా అని అనుకుంది నందిని. అతన్ని లేపడానికి ప్రయత్నించింది కానీ ఆమె బలం సరిపోలేదు. కాళ్ళకి అలాగే ఉన్న చెప్పులను చూసి ఎంత ఎక్కువగా తాగాడో అర్థం చేసుకుని ఆ చెప్పులను తీసేసి వంటగదికి వెళ్ళి మజ్జిగ తీసుకుని వచ్చింది. అతన్ని కొంచెంగా లేపి కూర్చోబెట్టి బలవంతంగా మజ్జిగ తాగిపిచ్చింది నందిని. అభినందన్ మాత్రం, నన్ను ఇంతలా అవమానించిన నిన్ను వదలను. ఏనాడు నా తల్లిదండ్రులు కూడా నాపై చేయి చేసుకోలేదు. అలాంటిది నువ్వు కొడితే చేతగాని వాడిలా చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అంటూ ఏదేదో అంటూనే ఉన్నాడు. తన తొందరపాటుతనానికి తనను తాను చాలా తిట్టుకుంది నందిని. నీ మొగుడే కదా, చెయ్యి వేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఎందుకు ఆపావు? ఇప్పుడు చూడు ఏమైంది? అతడు నీపై కక్ష పెంచుకుంటున్నాడు అని ఒకవైపు ఆలోచన. ఇష్టం లేకుండా పశువులా ప్రవర్తిస్తే నన్ను నేను కాపాడుకునే హక్కు కూడా నాకు లేదా? నేను చేసింది తప్పే కాదు అని ఇంకోసారి అలా తనకు తాను చెప్పుకుంటూ ఒక దుప్పటి తీసి అతనిపై కప్పి వెళ్ళి బెడ్పై పడుకుంది నందిని. కొనసాగుతుంది. ఇక్కడే మరో భాగాన్ని కూడా యాడ్ చేస్తున్నాను, గమనించగలరు. 10వ భాగంలోకి వెళ్దామా? అతనిపై దుప్పటి కప్పి వెళ్ళి బెడ్పై పడుకుంది నందిని. ఉదయం లేచి పని అవ్వగానే అభినందన్కి టైంకి కాఫీ తీసుకుని లోపలికి వచ్చింది నందిని. అభినందన్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఇంకోవైపు అతనికి ఆఫీస్కి టైం కూడా అవుతుండడంతో లేపడం తప్పదు అనుకున్న నందిని అతనికి కుడి పక్కగా కింద కూర్చొని అతన్ని పిలిచింది. కానీ అతనిలో ఉలుకు పలుకు లేకపోవడంతో కాఫీ ఎడమ చేతులతో పట్టుకుని కుడి చేతితో వెలికిలా పడుకున్న అతడి ఎడమ భుజాన్ని కదుపుతూ ఉంది నందిని. చాలా మత్తుగా ఉండి నిద్రాభంగం అవడంతో అతడి కుడి చేతిని పైకి విదిలించాడు. అప్పుడు అది వెళ్ళి కాఫీ కప్పుకు తగిలి నందిని చెయ్యిపై అలాగే అభినందన్ కుడి బుగ్గపై పడింది. కొంచెం అబ్బా అంటూ లేచి కూర్చున్నాడు అభినందన్. వేడివేడి కాఫీ చేతిపై పడడంతో తన చేతిని ఊదుకుంటూ ఉంది నందిని. రాత్రి కుడి చేతి మణికట్టుకు దెబ్బ తగిలింది. ఇప్పుడు ఎడమ చేతిపై కాఫీ పడింది. తన చేతుల వైపు చూసుకుంటూ అభినందన్ వైపుకు చూసింది నందిని గుర్రుగా చూస్తూ. రాత్రి నేను చెంప పగలగొట్టింది చాలదా? ఈ చెంప ఖాళీగా ఉంది అని కాఫీ పోయడానికి వచ్చావా? చిచి, వెధవ జీవితం. పెళ్లి చేసుకుంటే పండు వెన్నెల లాంటి పిల్ల జీవితంలోకి వస్తుందని ఆశపడ్డాను. ఎప్పుడు చిటపటలాడుతూ మండే పిల్ల వస్తుంది అనుకోలేదు. రూపం చూసి మోసపోయాను. మొగుడి చేతిలో పెళ్ళాం దెబ్బలు తినే రోజులు పోయాయి. ఇప్పటి నుండి పెళ్ళాం చేతిలో
దెబ్బలు తినకుండా ఉండడానికి ఏమేం చేయాలో ఆలోచిస్తూ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసులుకోవాల్సిన అవసరం వచ్చింది. నీ కాఫీ వద్దు, ఏమో వద్దు. ఇంకొకసారి నా కోసం కాఫీ ఇక్కడికి తీసుకురావద్దు. నేను కిచెన్కి వస్తాను అంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అభినందన్. లోపలికి ఒకలా బయటకు ఒకలా ఉంది నేనా నటించింది. నేను ఎన్నో ఆశలు పెట్టుకుంటే నా ఆశలు అడియాశలు చేసింది ఎవరు? ఒక యువరాణి తన ఇంటికి వస్తున్నట్టు సంబరపడ్డ అభినందన్ ఆ ముచ్చటని 3 రోజులు కూడా ఉంచలేదు. అప్పుడే తనలోని పురుష బుద్ధిని బయటకు తీసుకొస్తున్నాడు. మాటలతో నందిని మనసుకు తూటాలు పొడుస్తూ ఉన్నాడు. పక్కనే ముక్కలైన కాఫీ కప్పుని శుభ్రం చేసింది నందిని. వాటిని తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. నందినిని అలా చూసిన జగతి, ఏంటి నందిని, కాఫీ కప్పు పగిలిందా? జాగ్రత్తగా ఉండాలి కదా అమ్మా అని అంది. ఇలా కప్పులు పగలగొట్టుకుంటూ పోతే కష్టం. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకో అని అందే గాని ఏమైంది, నీకేమైనా అయిందా అని మాత్రం అడగలేదు జగతి. విరిగిన కప్ ముక్కలు అన్నీ డస్ట్బిన్లో వేసి చేతిని తీసుకువెళ్ళి సింక్లో వాటర్ కింద పెట్టింది నందిని. టిఫిన్ కోసం వచ్చిన అభినందన్కి టిఫిన్ పెట్టింది. అతడు ఏమీ మాట్లాడడం లేదు నందినితో. అభినందన్ మొహాన్ని చూసిన జగతి, ఏంట్రా అలా ఉన్నావు అని అడిగింది. ఏం లేదమ్మా, కాస్త తలనొప్పిగా ఉంది అని వెళ్ళిపోయాడు అభినందన్. ఆ రోజంతా చాలా భారంగా గడిచిపోయింది నందినికి. రాత్రి భోజనాలయ్యాక గదికి వచ్చిన అభినందన్ ఒక దిండు తీసుకుని నేలపై వేసుకుని పడుకున్నాడు. ఏంటండి అలా కింద పడుకుంటారు అని అడిగింది నందిని. వద్దు తల్లి, పొరపాటున నిద్రలో నేను నీపైన కాలో చేయో వేస్తే మళ్ళీ ఎక్కడ చెంప పగలగొడతావో, ఎక్కడ తంతావో కూడా తెలియదు. నాకు అడ్వెంచర్లు అవసరమా? పొద్దస్తమానం ఊపిరి మెసలని పని. ఇప్పుడైనా నేను ప్రశాంతంగా పడుకోవాలి కదా. నీ పక్కన పడుకొని బిక్కుబిక్కుమంటూ పడుకోవడం నా వల్ల కాదు. నేల మీదైనా రాజాలా దర్జాగా పడుకుంటాను. నువ్వు మహారాణిలా పవలించు అంటూ అటు తిరిగి పడుకున్నాడు అభినందన్. వచ్చి అభినందన్ కాళ్ళ దగ్గర కూర్చుంది నందిని. అతడి మాటలు రగల్చిన చిచ్చుకి ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగనంటూ వచ్చి అభినందన్ కాళ్ళకి అభిషేకం చేస్తూ ఉన్నాయి. వెచ్చటి తడి ఆ కాళ్ళను తాకడంతో లేచి కూర్చున్నాడు అభినందన్. ఏంటి కన్నీళ్ళ అస్త్రం ప్రయోగిస్తున్నావా? చేసేదంతా చేయడం. ఇప్పుడు ఏమీ తెలియని దానిలా ఏడుస్తూ నన్ను ఒక విలన్ని చేయమాకు. నాకు సమాజంలో ఒక మంచి పేరు ఉంది. ఆడవాళ్ళంటే చాలా గౌరవం ఉంది. నిన్ను ఏదో నేను టార్చర్ చేస్తున్నట్లు కన్నీళ్ళు ఏంటి? నీ దెబ్బలకు భయపడి ఇక్కడ పడుకున్నాను కానీ నీ మీద చెయ్యేసే ధైర్యం నాకు లేదు. తిరిగి కొట్టే సంస్కారం కూడా నాకు లేదు. వెళ్ళి పడుకో అన్నాడు అభినందన్. లేదు, నేను పడుకోలేను. మీరు ఇలా కింద పడుకుంటే నేను పైన పడుకోవడం ఏమీ బాగోలేదు. నేను కావాలని ఏదీ చేయలేదు. అది అనుకోకుండా జరిగిపోయింది. నన్ను క్షమించండి. ఇక మీద ఎప్పుడూ అలా చేయను. మీరు ఏం చేసినా ఎదురు తిరగను. కావాలంటే ఇప్పుడు ఏదైనా చేసుకోండి అంటూ కట్టుకున్న చీర పైటను తొలగించింది నందిని. అలా కనిపించిన నందిని రూపం అతనిలోని ఆకలిని పెంచుతున్న నటన అనే తోలును వేసుకొని, నీ మనసులో ఏదైనా ఉందో లేదంటే ఎవరైనా ఉన్నారో నాకైతే తెలియదు. ఇలా ఇష్టం లేకుండా ఏదో త్యాగం చేస్తున్నట్లు ప్రవర్తించకు. వెళ్ళి పడుకో అని నందిని పైటను తన చుట్టూ కప్పి పడుకున్నాడు అభినందన్. చేసేదేమీ లేక నందిని కూడా ఒక దిండు తెచ్చుకొని అభినందన్ పక్కనే పడుకుంది. కొంచెం సభ్యతగా ప్రవర్తించు అని దిండు తీసుకువెళ్ళి బెడ్పై పడుకున్నాడు అభినందన్.
సభ్యతతో ప్రవర్తించాలా? అంటే ఇప్పుడు నేనే ఆయన మీద పడుతున్నాను అంతే కదా ఆయన మాటల్లోని అర్థం. కొట్టడం లేదు అంతే. అనాల్సిన మాటలు అన్నీ అంటూ ప్రతి మాటలో నన్నే చెడ్డదాని చేస్తున్నాడు అనుకుని అలాగే పడుకుండిపోయింది నందిని. మళ్ళీ బెడ్ పైకి వస్తుందేమో అని ఎదురు చూశాడు. కానీ రాకపోవడంతో మంచం దిగి, నీకు ఇష్టం ఉంటే నేను మంచం ఎక్కినా నా దగ్గరికి వచ్చేదానివి, కానీ ఇందాక చేసింది మొత్తం నటన. అందుకే ఇప్పుడు నా దగ్గరికి రావడం లేదు. అసలు నీకు నేనంటే ఇష్టం లేదు అంటూ మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు అభినందన్. ఏంటి ఇలా చేస్తున్నాడు? ఈ అలవాటు ఇంతకు మునిపే ఉందా, లేదా నా వల్ల జరుగుతుందా అనుకుని అలాగే పడుకుండిపోయింది నందిని. అర్ధరాత్రి దాటాక తిరిగి వచ్చాడు అభినందన్. కింద నందిని పక్కనే పడుకొని తనని అలాగే చూస్తూ ఉన్నాడు. నేను నీ వెంట పడడం కాదు, నీ అంతట నువ్వుగా నాకు లొంగిపోవాలి. తొందరలోనే నీకు ఆ రోజు వస్తుంది, చూస్తూ ఉండు. నన్నే కొడతావా అంటూ పడుకున్నాడు అభినందన్. నందిని దగ్గరికి జరిగి తనపై చెయ్యి వేసి పడుకున్నాడు. చల్లగా అతని చెయ్యి నడుపును తాకడంతో మెలకువ వచ్చింది నందినికి. నందిని మేల్కోవడం గమనించిన అభినందన్ కళ్ళు మూసుకున్నాడు. అభినందన్ చేతి స్పర్శ తనని ఇబ్బంది పెడుతుండడంతో ఆ చేతిని తీయాలని చూసింది నందిని. కానీ అభినందన్ అది కావాలని వేశాడు కాబట్టి నందిని వల్ల కాలేదు. బలవంతంగా తీయాలని ప్రయత్నించి మళ్ళీ దీని గురించి ఇంకేమంటాడో అనుకొని బలవంతంగా కళ్ళు మూసుకుంది నందిని. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.